ప్రీమియర్ షోకి 100 రూపాయలు టికెట్ ఖర్చు పెట్టి కాదు 1000 రూపాయలు టికెట్ ఖర్చు పెట్టి ఆ హీరో కోసం నువ్వైతే థియేటర్ కి వెళ్తావు. హీరో ఫైట్స్ చూడడానికి, హీరో డైలాగ్స్ వినడానికి, హీరో సాంగ్స్ లో డాన్స్ చేస్తుంటే చూడడానికి టికెట్ ఎంత రేట్ అయినా గానీ, ప్రీమియర్స్ కి 1000 రూపాయలైనా గానీ నువ్వు వెళ్ళి చూస్తావు. ఎందుకంటే నీకు ఆ హీరో మీద ఉన్న ఇష్టం. కానీ మనం వెళ్ళిన థియేటర్ లో ఆ హీరో ఆ ఫైట్ లో మనం ఫైట్ చేయట్లేదని చెప్పి మనకు తెలిస్తే, సాంగ్ వస్తున్నప్పుడు ఆ సాంగ్ లో మనం ఎవరి కోసం అయితే సాంగ్ లో హీరోగా చూడాలనుకుంటున్నామో ఆ సాంగ్ లో హీరో డాన్స్ వేయకుంటే, వీళ్ళందరినీ ఈ సాంగ్స్ గానీ ఈ ఫైట్స్ గానీ ఒక డూపుని పెట్టి చేస్తుంటే నీకు ఎలా ఉంటుంది? ఆ మూవీ థియేటర్ లో చూస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే నేను ప్రాక్టికల్ గా ఒక్క మూవీ గురించి మాట్లాడట్లేదు, నేను రాధా సాబ్ గురించి, ప్రభాస్ గారి గురించి మాట్లాడట్లేదు. నా పాయింట్ ఏంటంటే, ఎస్ మన స్టార్ హీరోస్ కానీ, హాలీవుడ్ స్టార్ హీరోస్ కానీ ప్రతి ఒక్కరు కూడా బాడీ డబుల్స్ యూజ్ చేస్తారు అండ్ డూప్స్ యూజ్ చేస్తారు యాక్షన్ సీక్వెన్స్ లా. అది ప్రతి మూవీలో ఉన్నదే. ఎస్పెషల్లీ పాయింట్ ఆఫ్ చేసి రాధా సాబ్ మూవీ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే, మనకి క్రిస్టల్ క్లియర్ గా విజిబుల్ అవుతుంది. ప్రభాస్ లాంటి ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పి ట్యాగ్ పెట్టుకున్న హీరో ఒక యాక్షన్ సీన్ తన చూస్తుంటే తన అక్కడ ఉండడు, డూప్ ఉంటాడు. సాంగ్స్ లో పోని హీరో డాన్స్ చేస్తుంటే కనువిందుగా చూద్దాం అనుకుంటే అక్కడ ఫేస్ షాప్ చేసుకొని సీన్ ఉంటుంది. అసలు హీరో ఎక్కడ ఉంటున్నాడు? ఓకే, సాంగ్స్ ఫైట్స్ ఇవన్నీ పక్కన పెట్టి హీరో మూవీ మొత్తం ఉంటాడు కదంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక మూవీ నచ్చకపోవడానికి కానీ, లేకుంటే ఏదో ఒక మూవీకి మనం కనెక్ట్ కాకపోవడం కానీ, సినిమా మొత్తం మనకి ఒక్క చోట కానీ బాగాలేకపోతే ఆ సినిమా మొత్తాన్ని మనం ఫ్లాప్ చేసేస్తాం. ఎందుకంటే మనకి మైండ్ సెట్ అలా ఉంటుంది. ఏదో ఒక్క సీన్ నచ్చకపోయినా అంతవరకు బాగున్న మూవీని కూడా ఫ్లాప్ చేసిన రోజులు ఉన్నాయి. ఇక్కడ మనకి ఆ హీరో కోసం ఏవైతే మనం చూడాలని చెప్పి థియేటర్ కి వెళ్తున్నామో అవే ఫేక్ అని తెలుస్తున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంటది చెప్పండి? ఇప్పుడు ఇలానే వదిలేస్తే, ఇలానే వాళ్ళని డూప్స్ తో మూవీ మొత్తం కొనసాగిస్తే, కాబోయే రోజుల్లో ఫ్యూచర్ లో తను చేసే మూవీస్ లో మరింతగా డూపులు పెంచేసి మూవీ తీసే అవకాశాలు కూడా ఉంటుంది. జస్ట్ మనీ కోసమే తన పేరు వాడుకొని మొత్తం సినిమా మొత్తం డూపు తీసే పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. హీరోకి అంత కష్టంగా మూవీలో ఫైట్ సీన్ చేయనప్పుడు, డాన్స్ చేయనప్పుడు ఎందుకు మూవీని యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎస్పెషల్లీ ప్రభాస్ గారు సైమల్టేనియస్ గా అన్ని మూవీస్ ఒకేసారి చేయాల్సినంత అవసరం ఏముంది? రాజా సీబ్ లో ఒక సీన్ కి కనెక్టివిటీ ఉండదు. ఒక సీన్ లో ఫుల్ గెడ్డం ఉంటే ఇంకో సీన్ లో క్లీన్ షేవ్ తో ఉంటారు. సో ఇవన్నీ కమర్షియల్ మూవీలో ఇవన్నీ మనం ఎంత పట్టించుకోవద్దు అనుకున్నా లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇలాంటి చిన్న చిన్న ఎవరు పట్టించుకోరు. నేను కమర్షియల్ ఆడియన్స్ కాబట్టి నేను అలాంటివి ఏం పట్టించుకోను. ఈ సీన్ లో గెడ్డం ఉంది, ఆ సీన్ లో క్లీన్ షేవ్ ఉంది, ఏం పట్టించుకోను. నేను పట్టించుకునేది ఏంటంటే, అట్లీస్ట్ ఆ ఫైట్స్ లా, ఆ సాంగ్స్ లా ఫేస్ షాప్ చేయకుండా, డూప్స్ వాడకుండా ఉంటే బాగుండేది అనేది నాది ఒపీనియన్. ఇంతకంటే క్లిస్టర్ క్లియర్ గా, ఇంతకంటే నిజాయితీగా ఇంకా ఎవ్వడు కూడా చెప్పాడు. యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు కూడా హీరోకి భజన చేయడానికే చూస్తున్నారు తప్ప నిజాయితీగా మాట్లాడేవాడు ఎవ్వడు కూడా లేడనే చెప్పాలి. మాట్లాడరు కూడా. ఎందుకంటే ఒపీనియన్స్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి అండ్ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో మనం మార్చుకుంటే అక్కడ వారి దగ్గర నుంచి కూడా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు ఎట్లయితే ఒక పర్సన్ వచ్చేసి నేను రివ్యూస్ పేరుతో సినిమా సిస్టాన్ని మార్చేస్తాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని వీడియోస్ మీద వీడియోస్ చేసి కేసులు వేపించుకుంటున్నాడు. ఇక్కడ కూడా డూపులు వాడకుండా ఉండండి. అట్లీస్ట్ ఆ ఫైట్ లేకుండా సీన్ మూవీస్ దిగండి, లేకపోతే న్యాచురల్ గా దిగండి అనేది ఒక ఒపీనియన్ మాత్రమే. అండ్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ కూడా మనం చూస్తే ఒరిజినల్ లొకేషన్స్ ఉండవు, అంతా ఒక సెట్ వేస్తారు. పోనీలో ఇప్పటి వరకు మనం అన్ని సెట్లనే తీసిన సినిమాలు కాబట్టి పెద్ద పట్టించుకోము. గ్రీన్ స్క్రీన్ లో వాడతారు, ఫారెన్ లొకేషన్లు ఉన్నట్లు మనకి చూపిస్తారు. ఆ విఎఫ్ఎక్స్ కూడా అంత క్వాలిటీగా ఉండవు. సో ఇవన్నిట్లో మనకి ఆ ఫిలిం క్వాలిటీ అలాగే ఆ హీరో యొక్క యాక్టింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ యాక్టింగ్ కూడా అంత నీరసంగా ఉంటే మనం ఏం చేస్తాం? ఈజీగా క్లియర్ గా విజిబుల్ అవుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మన హీరోలు ఒరిజినల్ లొకేషన్స్ కి వెళ్ళడం మానేస్తారు అండ్ హై బడ్జెట్ హై రెమ్యునరేషన్ తీసుకోవడం స్టార్ట్ అయితే చేస్తారు. వీళ్ళు క్లియర్ కట్ గా రెమ్యునరేషన్ తగ్గించేసి ప్రొడక్షన్ క్వాలిటీ మీద ఆ మనీ పెడితే మంచి క్వాలిటీ మూవీస్ వస్తాయి. బట్ వాటిని ఎవ్వరు కూడా కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళకి వచ్చిందా, మూవీ ఫ్లాప్ అయిందా, ఇట్ అయిందా, వాళ్ళకి సంబంధమే లేదన్నట్లయితే ఉంటున్నారు. ఆ ప్రొడ్యూసర్స్ కూడా హీరో పేరు చెప్పుకొని అటు ఓటీటీ డీల్స్ ద్వారా, సాటిలైట్ రీల్స్ ద్వారా, ఈ ఆడియో రైట్స్ ద్వారా ఆ హీరో పేరు ఉంటే చాలు ఇంత 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 మనీ రిటర్న్ మనకి వచ్చేస్తుంది అని చెప్పి ఆ ప్రొడ్యూసర్స్ కూడా పెద్దగా ఎంత అంత ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఈ బాక్స్ ఆఫీసర్ ఇట్ అయితే ఎక్స్ట్రా మనీ అంతే అన్నట్లు చూస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా ప్యాషన్ తో మూవీస్ అయితే తీయట్లేదని నా ఒపీనియన్. మరి మీరు దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. ఇది నేను ఒక్క హీరోకి అగ్నెస్ట్ గానే కాదు, ప్రతి ఒక్క హీరో కూడా అట్లీస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద కనిపించండి, స్క్రీన్ మీద ఉండండి, డూప్స్ వాడకుండా అనేది నా